ఇండిగో యాజమాన్యం పైన ఇప్పుడు కేంద్రం సీరియస్ అయింది. ఇండిగో విమానాల రద్దుతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలో కొన్ని వేలాది మంది జనం నిరీక్షించి ఉంచారు. డైరెక్ట్గా రోజుల తరబడి 2-3 రోజులైంది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా, హెల్త్ ఎమర్జెన్సీ అయినా, ఏదైనా డబ్బులు కట్టించుకున్నారు, బుకింగ్లు తీసుకున్నారు, అంతా సవ్యంగా ఉంది. ఆ తర్వాత సర్వీసులు కొనసాగించండి అంటేనే అసలు సమస్య వచ్చింది. 6,000 విమాన సర్వీసుల మొత్తాన్ని కూడా రద్దు చేసుకుంది ఇండిగో సంస్థ. ఆ రద్దవడంతో కొన్ని వేలాది మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి, కనీసం సమాధానం ఉండదు. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరీక్షించాల్సిందే. రోజుల తరబడి ఎక్కడి వారు అక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వెళ్ళిపోయి అక్కడ ప్రయాణికులతో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉందనో, లేకుంటే తల్లి మరణించిందనో, తండ్రి మరణించాడో అని చెప్పి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, మేము 3 రోజుల ముందే బుక్ చేసుకున్నాం, వచ్చి చూస్తే రద్దు అంటున్నారు. మేము హెల్త్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్నాం, మా పిల్లవాడి ఎగ్జామ్ ఉంది, ఇలా రకరకాల కారణాలతో అక్కడ కన్నీరు మున్నీరైపోయారు. ఏకంగా కొచ్చికి వెళ్ళేటువంటి, ఆ శబరిమలకు వెళ్ళేటువంటి ఆ అయ్యప్ప భక్తులు మాత్రం 3 రోజులైనా ఇంకా అక్కడ నిరీక్షిస్తున్నారు. కానీ వారికి ఫ్లైట్స్ లేవు, వారు వెళ్ళడానికి అవకాశం లేదు. తిరుగు ప్రయాణం కోసం బుక్ చేసుకున్నారు. కనీసం మినిమం రిఫ్రెష్మెంట్స్ కోసం కూడా వాటర్, ఇలా మినిమం స్నాక్స్, లంచ్ ఇలాంటివి కూడా అరేంజ్ చేయడం లేదు. కొన్ని గంటల షరతులు ఉంటాయి. ఆ గంటల షరతుల తర్వాత డెఫినెట్గా అక్కడ ఆలస్యం కనుక అయితే మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటరు, లేకపోతే ఫుడ్, స్నాక్స్, అన్ని రిఫ్రెష్మెంట్స్ అటు ఆ సంస్థని తీసుకోవాలి. కానీ అటువంటిది కూడా లేదు. సో అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎవరు చేసిన తప్పు కాదు, స్వయంకృత అపరాధమే. ఇండిగో సంస్థ పైన ఇప్పుడు కేంద్రం చర్యలు తీసుకోవడానికి స్వయంకృత అపరాధమే. వాళ్ళంతట వాళ్ళే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. సో ఏం జరిగింది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇండిగో విమాన సంస్థకి మాత్రమే ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎయిర్ ఇండియాకి ఎందుకు రాలేదు, స్పైస్ జెట్కి ఎందుకు రాలేదు, ఇక్సిగోకి ఎందుకు రాలేదు? సో జనరల్గా రీసెంట్గా జరిగినటువంటి హ్యాపెనింగ్స్ పైన ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పి ఏడాది క్రితమే అటు కేంద్ర ప్రభుత్వం DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్, సో సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు, కొన్ని చర్యలు చేపట్టారు. సో ఎటువంటి చర్యలు అంటే, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం డెఫినెట్గా కొన్ని రూల్స్ పాటించాల్సిందే. వీక్లీ రెస్ట్, సో సిబ్బందికి 36 గంటల పాటుగా గతంలో రెస్ట్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు దాన్ని 48 గంటల పాటుగా రెస్ట్ ఇవ్వాల్సిందే. అంటే వారంలో 5 రోజులు మాత్రమే పని దినాలు, 2 రోజులు మాత్రం కంప్లీట్గా హాలిడే. ఇది ఒక నిబంధన. ఆ తర్వాత నైట్ డ్యూటీ టైంలో ఫ్లయింగ్ వచ్చేసి కేవలం 5 గంటలు మాత్రమే అనేది ఒక నిబంధనగా ఉంటే దాన్ని 6 గంటలకు పెంచేశారు. తర్వాత మ్యాక్సిమం ఫ్లైట్ డ్యూటీ పర్ డే, ఒక రోజు ఒక ఫ్లైట్ ఎన్ని గంటలు ఎగరాలి అంటే 24 గంటల్లో 10 నుంచి 12 గంటల వరకు ఎగరొచ్చు అనేది గత నిబంధన అయితే, ఇప్పుడు కొత్త నిబంధనలో కేవలం 10 గంటలు మాత్రమే ఒక ఫ్లైట్ అనేది ఎగరాలి. ఇక డ్యూటీ 14 రోజుల్లో ఒక వ్యక్తి ఎన్ని రోజుల పాటుగా ఫ్లైట్ నడపాలి అని అంటే 100 గంటలు, 14 రోజుల్లో 100 గంటలు ఒక వ్యక్తి నడపాలనేది గత నిబంధన అయితే, ఇప్పుడు దాన్ని 95 గంటలకు కుదించారు. సో ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి. చిన్న నిబంధనలు మార్చి ఈ ప్రమాదాన్ని అరికట్టొచ్చు అనేటువంటి భావనలో DGCA కొన్ని గైడ్లైన్స్ చేంజ్ చేస్తే ఏడాది క్రితమే చేంజ్ చేసింది. దీన్ని దశల వారీగా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఇండిగో సంస్థ మాత్రం ఈ ఇంప్లిమెంటేషన్స్ని ఆపేసింది. ఇలా తదనుగుణంగా ఈ గైడ్లైన్స్ని పాటించాలంటే ఇంకా 500 మంది స్టాఫ్ కావాలంటే ఇండిగో సంస్థకి. కానీ వాళ్ళు ఈ ఏడాదిలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు, ఒక్కరిని కూడా ఎంప్లాయీగా వాళ్ళకి తీసుకోలేదు. కాబట్టే ఈ సమస్య వచ్చింది. వాళ్ళకి ఎంప్లాయీల కొరత వచ్చింది, సిబ్బంది లేకపోవడం ఇబ్బంది అయింది. దీంతో వారంతా కూడా ఫ్లైట్ నడపలేకపోయారు. సడన్గా నవంబర్ 31 నుంచి కొన్ని గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ అవ్వడంతో ఈ వారం రోజుల పాటుగా వాళ్ళు ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయలేక సతమతం అయిపోయి తలలు పట్టుకున్నారు. సో అయినప్పటికీ DGCA ఏం చేసింది, సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, పబ్లిక్ పర్స్పెక్టివ్లో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి DGCA ఆ గైడ్లైన్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంది. పాత పద్ధతులు నడపండి అని చెప్పి DGCA అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇండిగో విమానయాన సంస్థ ఎటువంటి రెస్పాన్స్ లేదు, పబ్లిక్కి సమస్య వస్తే వాళ్ళకి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం లేదు, కనీసం వాళ్ళకి రిఫ్రెష్మెంట్ లేదు. ఇవన్నీ గందరగోళ పరిస్థితులు. ఏకంగా ఇండిగో విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్ట్లన్నీ బస్టాండ్ల మాదిరిగా మారిపోయాయి. సూట్ కేసులపై పడుకోవడాలు, ప్లాట్ఫామ్లపై పడుకోవడాలు, చాలా దయనీయమైన పరిస్థితి ఎయిర్పోర్ట్ల దగ్గర కనిపించింది. 200 విమానాల్ని ఒక రోజుకి సగటున నడిపేటువంటి ఈ ఇండిగో సంస్థ
2200 విమాన సర్వీసులు నడుపుతోంది. 441 విమానాలు ఉంటే 2200 సర్వీసులు నడుపుతూ ఉంటే సుమారుగా 1000కి పైగా సర్వీసులు ఒక రోజుకి సగటున కంప్లీట్ రద్దు చేసుకుంది. అంటే ఈ వారం రోజుల్లో 7000 పైచీలకు సర్వీసులు కంప్లీట్గా రద్దయిపోయాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. రేట్లు పెరిగిపోయాయి. బయటికి వెళ్ళని పరిస్థితి. ఫ్లైట్ అనేది అందరి ద్రాక్షగా మిగిలిపోయే పరిస్థితి. ఎవరు కూడా ఎమర్జెన్సీలో వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది. దీంతో డీజీసీఏ కొన్ని గైడ్లైన్స్ని మార్చి మేము పెట్టినటువంటి గైడ్లైన్స్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాము, మీరు మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళిపోండి అని చెప్పేటువంటి మాటను డీజీసీఏ చెప్పడంతో అటు కేంద్రం సీరియస్ అయింది. సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై స్పందిస్తూ మీరెవరని చెప్పడానికి ప్రమాదం అరికట్టేటువంటి బాధ్యతలో భాగంగా మేము డీజీసీఏ నుంచి ఆదేశాలు జారీ చేశాము. మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎటువంటి ఆదేశాలు లేకుండా, చొరవ లేకుండా మీ అంతా మీరు ఎట్లా విత్డ్రా చేసుకుంటారని చెప్పి డీజీసీఏపై ఒత్తిడి తీసుకురావడంతో ఇప్పుడు డీజీసీఏ కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఎస్ మేము గైడ్లైన్స్ పెట్టాం, మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము విత్డ్రా చేసుకున్న గైడ్లైన్స్ సంబంధించిన ఆ నోటీసులను కొట్టి పారేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక సమాధానం ఇచ్చింది. సో మళ్ళీ కొత్త గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దీంతో ఇండిగో సమస్యకి తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. సరిపోను సిబ్బంది లేరు, స్టాఫ్ లేకపోవడంతో మళ్ళీ ఈ సమస్య ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కేంద్ర ప్రభుత్వం డీజీసీఏపై రియాక్ట్ అయిన తీరు, అటు ఇండిగో సంస్థ పైన వేసినటువంటి వేటు, ఆ లెటర్ చూపిస్తాను మీకు నేను. సో ఆ లెటర్ ప్లే చేపిస్తా. ఇండిగో సంస్థ పైన చాలా కఠినాత్మకమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వండి. మీరు చేసినటువంటి దుశ్చర్యల కారణంగా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీపై చర్యలు తీసుకుంటున్నాము, ఎందుకు తీసుకోకూడదో మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి ఇందులో రాసింది. whereas it has been observed that scheduled flights of Indigo Airlines have recently faced massive disruptions resulting in severe inconvenience, hardship and distress to passengers. So whereas it has also been noticed that primary cause of said flight disruptions is non-provisioning of adequate arrangements. So weather reason కానే కాదు, వెదర్ ఉంది, మంచు పొగలు ఉన్నాయి, వింటర్ సీజన్ కదా, ఇవన్నీ కారణాలు కాదు. వాళ్ళు తదనుగుణంగా అరేంజ్మెంట్స్ చేసుకోకపోవడమే దీనికి గల ప్రధాన కారణం. టు క్యాటర్ టు ద రివైజ్డ్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్మూత్ implementation of the approved FDTL flight duty time limitations. సో దీన్ని అమలు చేయకపోవడమే మీరు చేసినటువంటి పొరపాటు. సో కాబట్టి whereas large scale operations failures indicate significant lapses in planning, oversight and resource management and is prima facie non-compliance on the part of the airline with the provision of Rule 242A of the Aircraft Rules 1937 and provision CR Section 7. సో ఇవన్నీ సెక్షన్ల ప్రకారంగా మీ పైన చర్యలకు ఎందుకు తీసుకోకూడదో చెప్పండి అని చెప్పి ఫ్లైట్ డ్యూటీ టైం